నా పేరు ధనుష్. నా పేరు వర్షిత్. నా పేరు విశ్వం. నా పేరు సాకేత్. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాలం 1509 సంవత్సరం ఫిబ్రవరి 4 నుండి 1529 అక్టోబర్ 17 విజయనగర చక్రవర్తి. ఇతను 20 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509 సంవత్సరం విజయనగర చక్రవర్తిగా విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. శ్రీకృష్ణదేవరాయల సారల నారసనాయకుడి వద్ద పనిచేసిన మాదండ నాయకుడు తాల్వ. నారసనాయకుడి మణికొండలో ఉన్నప్పుడు అతని రెండవ భార్య నాగలంబకు రాయలవారు జన్మించారు. రాయల తల్లి నాగలంబ గండికొట్టున పాలించిన పెంపసాని నాయకుల ఇంటి ఆడపడుచు. ఈయన పాలన విజయనగర సామ్రాజ్యము అత్యున్నత స్థితికి చేరుకున్నది. రాయలకు తెలుగు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకరిగా విమర్శిస్తారు. సైతంలో ఇతను ఆంధ్ర పౌరులుగా కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడ్డాడు. ఈయన పాలన గురించి సమాచారము పోర్చుగీసు సందర్శకుల డొమింగో పీస్ న్యూజెల్ రచనల వలన తెలుస్తున్నది. రాయలకు ప్రధాన మంత్రి శ్రీ దేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరసు ఎంతో దోహదపడ్డాడు. కృష్ణదేవరాయలు తిమ్మరసును పితృ సమానంగా గౌరవించి అప్పాజీ అని పిలిచేవాడు. సాహిత్య పోషణ. కృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కావడంతో ఇతనికి సవరంగన సర్వభౌముడు అనే బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జామవతి కళ్యాణం, సత్యవతి ప్రేణం, మొదల సారితం, సకలక దాసంగ్రహము, జ్ఞానసుతామణి తదితరి గ్రంథములు. ఈయన తెలుగులో అముక్తమైన లేక గోదాదేవి అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగు దేలయందు దేశము తెలుగును, తెలుగు వల్ల బండ తెలుగు కొండ, ఎల్లను కులగులవే దేశ భాషలను తెలుగు లెస్స అనే పలుకులు రాసినారు. ధన్యవాదాలు. రాయలు 20 సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4వ తేదీన విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుతరాయలను వీర నరసింహరాయలను వారి అంశరాలను తిమ్మరసు శిథిలంలో ఉన్న దుర్గంలో బంధించాడు. రాయలు విజయనగర దేశులందరిలో చాలా గొప్ప రాజనీతుడు, సైనికాధికారి, భద్రబల సంపన్నుడు, ఆర్థిక వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, రాజనిర్మాత గలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు. కృష్ణదేవరాయలు 1529 అక్టోబర్ 17వ తేదీన మరణించినట్లు 2021లో కర్ణాటకలోని తుముకూరు వద్ద బయలుపడిన శాసనం ద్వారా తెలిసింది. బోధ విజయంలో అలసాని పెద్దన్న, నంది తిమ్మన్న, దుర్జాటి మాదయ్య గారి మల్లన్న, అయ్యన్నరాజు రామభద్రుడు, పింగళి సూరన్న, రామరాజ భూషణుడు, తెనాలి రామకృష్ణుడు అని 8 మంది కవులు ఉండేవారని ప్రతి వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి ఉన్నారు. వీరు అష్టదిగ్గజములుగా ప్రఖ్యాతి పొందారు. భక్తుడిగా కృష్ణదేవరాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు, కానీ పరమప్రసాదశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలు నిర్మించాడు. అంతేకాక దుర్జాటి, నంది తిమ్మన్న వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేశాడు.
ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు. సుమారుగా 7 పర్యాయములు ఆ దేవదేవుడిని దర్శించి అనేక దాన ధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవరాయలు అని, కుమార్తెకు తిరుమల అని పేరు పెట్టుకున్నాడు. ధన్యవాదాలు.